పెట్రోల్ బంక్లో పనిచేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది 24 అవర్స్ ఓపెన్గా ఉంటుంది. అదేవిధంగా దాని సేఫ్టీ కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమాత్రం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కానీ ప్రాణాలు గాల్లో మనతో కలిసిపోతాయి. ఈరోజు వారణాసిలో ఒక పెట్రోల్ బంక్లో స్టే చేస్తే తెల్లవారు 5 గంటలప్పుడు గ్యాస్ లీకేజ్ అయింది. ఫైర్ స్టేషన్ కూడా వస్తుంది, పోలీసులు కూడా వెనకాల ఉన్నారు. సో రాత్రి మొత్తం వర్షం పడింది. సైకిల్ ఎక్కడెక్కడో ఉండాల్సింది అంతం తీసుకొచ్చేసి మొత్తం సర్దేశాను పూర్తిగానే. ఇంకా సర్దాల్సి ఉంది. నా చెప్పులు కూడా అక్కడే ఉన్నాయి, వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో లాస్ట్ నైట్ అయితే నేను వారణాసి చేరుకున్నాను. సో రాత్రి జియో పెట్రోల్ బంక్లో స్టే చేస్తే ఉదయం 5 గంటలకి గ్యాస్ లీకేజ్ అయింది. పెద్ద గ్యాస్ లీకేజ్ అయిందనమాట అక్కడ. అందుకని చెప్పేసి మార్నింగ్ 4 గంటలకే బయటకు వచ్చేసాను. సో బయటకు వచ్చి రాగానే ఆ చేతిలో సైకిల్ అనేది పంచర్ పడిపోయింది. పంచర్ కోసమని 4 గంటలు వెయిట్ చేసి పంచర్ వేసుకున్నాను అనమాట. ట్యూబ్ చేంజ్ చేశాను. నా యొక్క ఎయిర్ పంప్ అనేది లక్నోలో పోయింది. సో ఇప్పుడే సైకిల్ మొత్తం క్లీన్ చేశాను అనమాట. ఇందాక ఇది మొత్తం గ్యాస్ ఉందన్నమాట, అంటే వాటర్ స్టోరేజ్ గ్యాస్ మొత్తం తెల్లంగా అయిపోయింది. మొత్తం క్లీన్ చేసుకున్నాను నీట్గా. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, ధన్యవాద్. సో ఏదైనా కాశీలో చూపిద్దామంటే మొత్తం రెయిన్ పడుతుంది. లాస్ట్ 2 డేస్ నుంచి హెవీ రెయిన్ పడుతుంది. సో ఇక్కడ నుంచి నేను హరిశ్చంద్ర ఘాట్కి వెళ్ళి అక్కడ నుంచి నేను బయటికి వెళ్ళిపోవాలన్నమాట. నరకంగానే వస్తుంది. సో ఫైనల్గా అయితే గంగా నది దగ్గరికి వచ్చాం. సో మనం ప్రజెంట్ అయితే గంగా రివర్ దగ్గర ఉన్నాం అన్నమాట. సో కాశీలో ఉన్నట్టు గంగా రివర్. సో ఇదేనమాట టోటల్గా. సో మనకి వచ్చేసి అది ఓం ఘాటు. సో ఇక్కడ నుంచి మనకి ఘాట్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. మొత్తం 84 ఘాట్స్ ఉన్నాయి అన్నమాట. అందులో ముఖ్యమైనవి ఒక 12-13 ఘాట్స్ ఉన్నాయి. అందులో ఒకటి హరిశ్చంద్ర ఘాటు. సో నేను ప్రజెంట్ అయితే హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి నేనున్న ప్లేస్ నుంచి 3 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. సో ఇది కాశీ యొక్క మెయిన్ బ్రిడ్జ్ అనమాట. సో చూడటానికి చాలా అంటే చాలా బాగుంది. ఇది టోటల్గా 1 కిలోమీటర్ బ్రిడ్జ్ అనమాట. సో అక్కడికి వెళ్దాం అనుకున్నాను, బట్ పర్మిషన్ లేదని చెప్పారు. కొంచెం రిపేర్ ఉంటే బాగా చేస్తున్నాడు అంటే అవి. సో ఇక్కడ నుంచి కంటిన్యూగా నాది వస్తున్నాయి. ఓకే, ఘాట్స్ దగ్గరికి వెళ్దాం అనమాట.
సిచ్యువేషన్ చాలా అంటే చాలా బాగుంది. పైన రోడ్డు మార్గంలో బస్సులు ఆటోలు వెహికల్స్ తిరుగుతున్నాయి. కింద ట్రైన్ అనమాట. ఇది చాలా ఓల్డ్ మోడల్. సో ఇటువంటి బ్రిడ్జే మనకి ఔరా బ్రిడ్జ్ కూడా ఉంది. సో ఔరా బ్రిడ్జ్ కూడా ఈ విధంగానే ఉంటుంది మనకి. సో అది ఇంకా హెవీ మెటల్తో కట్టిందనమాట హౌరా బ్రిడ్జ్. చాలా అంటే సో ఇక్కడ నుంచే మనకి ఘాట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మొత్తం 84 ఘాట్లు ఉంటాయి. సో ఇది ఫస్ట్ ఘాటు. సో ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట పూర్తిగా. ఇక్కడ నుంచి కాలినడకన వెళ్ళేవాళ్ళు. కాలినడకన వెళ్ళటం వల్ల ఏంటంటే శవపేటకలు అంటే చాలా లాంగ్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడ రోడ్ వేసారు అనమాట ప్రజెంట్ అయితే ఇప్పుడు. సో ఇప్పుడు వెహికల్లోనే పెట్టుకొని వెళ్ళొచ్చు. నేను ఎప్పుడు చూడలేదు. ఎంత రద్దీ అంటే అంత రద్దీగా ఉంది ఇక్కడ. మామూలు రద్దీ కూడా కాదు ఇది. 365 రోజులు 24 గంటలు ఈ రోడ్డు మొత్తం ఫుల్గానే ఉంటుంది. సో వీళ్ళందరూ దండకారణ చేస్తున్నారు. తల్లిదండ్రుల కోసం అని చెప్పి దండ ప్రదానం చేస్తున్నారు. సో వాన పడింది ఫుల్గా 2 రోజుల నుంచి. సో అందుకే ఈ విధంగా ఉందన్నమాట. లేకపోతే బాగానే ఉండేది.
पैसा ले लो क्या सुभाष चंद्र बोस सुभाष चंद्र बोस तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा సో ఇదే హరిశ్చంద్ర ఘాట్ అనమాట. సో అప్పుడు ఆయన వేసిన మంట ఇది అప్పటి నుంచి ఈ విధంగానే వెలుగుతుంది ఇక్కడ. సో తాలిబొట్టు అడిగే సందర్భం అనమాట అది. సో అక్కడ నేను చూపించలేను ఇంతకన్నా. ఇది ఎటు చెట్టు పడుతుంది getting the 1 second sir. It's a video recording. It's already recording. Just have 3 steps. Yeah.